డ్రైవ్ ర్యాక్ ఈ పేరు వినే ఉంటారు కదా, మన ఛానల్లో అయితే ఫస్ట్ టైం అయితే వీడియో వస్తుంది. సో మరి లైక్ చేశాను. మరి ఈరోజు మన ముందు ఉన్న డివైస్ DBX డ్రైవ్ ర్యాక్ వెన్యూ 360, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డివైస్. ఎందుకో ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తా. సో లెట్స్ డైవ్ ఇన్. ఇది మన దగ్గర ఉన్న సౌండ్ సిస్టమ్ కి ఒక బ్రెయిన్ లో అయితే పనిచేస్తుంది. బ్రెయిన్ అని ఎందుకన్నానంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ అదే ఇవ్వాలి కాబట్టి. సో హియర్ వీ కెన్ సీ మైక్ ఇన్పుట్స్ ఫర్ RTA, స్మాల్ డిస్ప్లే అలాంగ్ విత్ ద పుష్ బటన్, అండ్ ఆల్సో విజర్డ్ బటన్ కూడా ఉంటుంది. మోడ్ అండ్ ప్రీసెట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇందులో. సో కామన్లీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వాల్యూమ్ డిస్ప్లే విత్ మ్యూట్ బటన్స్ అయితే ఉంటాయి. అండ్ వీ హ్యావ్ 3 ఇన్పుట్స్ అండ్ 6 అవుట్పుట్స్ అలాంగ్ విత్ ద ఈథర్నెట్ అండ్ USB ఆప్షన్ కూడా. సో మీ స్పీకర్స్ నుంచి వచ్చే సౌండింగ్ క్లియర్గా, పవర్ఫుల్గా, ఫీడ్బ్యాక్ లేకుండా ప్రొఫెషనల్గా రావాలంటే ఈ డివైస్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం అని అడిగితే, మన షోస్లో అండ్ ఈవెంట్స్లో సౌండ్ సిస్టమ్ యూజ్ చేస్తే ఉన్నప్పుడు మైక్ ఫీడ్బ్యాక్ సౌండ్ రావడం, బేస్ ఎక్కువ అయిపోవడం, అండ్ వాయిస్ అనేది క్లియర్గా వినపడకపోవడం, హాల్ సైజ్ బట్టి సౌండ్ సెట్ అవ్వకపోవడం, ఇవన్నీ సాల్వ్ చేయడానికి వెన్యూ 360 అనేది యూజ్ అయితే చేస్తాం. కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఈ డివైస్లో మీకు 3 ఇన్పుట్స్ అండ్ 6 అవుట్పుట్స్ అనేవి ఉంటాయి. అంటే మల్టిపుల్ స్పీకర్స్ కంట్రోల్ అయితే ఈ డివైస్ నుంచి అయితే మీరు చేయొచ్చు. మెయిన్ స్పీకర్స్, స్టేజ్ మానిటర్స్, ఇవన్నీ మీకు తెలుసు కదా, సబ్ ఊఫర్స్, డిలే స్పీకర్స్, అన్నిటికీ సపరేట్ సెట్టింగ్ అయితే ఈ డివైస్ నుంచి అయితే ఇవ్వచ్చు. అండ్ కమింగ్ టు ఆటో EQ, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్. రూమ్లో ఒక RTA మైక్ పెట్టి ఆటో EQ రన్ చేసినట్టయితే డివైస్ రూమ్ని విని ఆటోమేటిక్గా సౌండ్ అయితే అడ్జస్ట్ అయితే దానంతటా అదే చేసేసుకుంటుంది. సో ముందులా పింక్ నాయిస్ పెట్టి ఆడియన్స్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఫ్యూ సెకండ్స్లో సెట్టింగ్స్ అయితే కంప్లీట్ అయితే చేసేస్తుంది. ఫీడ్బ్యాక్ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్, మైక్ దగ్గర స్పీకర్ ఉంటే సో ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, సో అది ఆడియన్స్కి చాలా ఇరిటేటింగ్. సో వెన్యూ 360లో అడ్వాన్స్డ్ ఫీడ్బ్యాక్ సపరేషన్ అనేది ఉంటుంది. అది ఫీడ్బ్యాక్ రావడం కన్నా ముందే డిటెక్ట్ చేసేసి ఆటోమేటిక్గా అది అయితే రిమూవ్ చేసేస్తుంది అన్నమాట ఫీడ్బ్యాక్ని. RTAకి సపరేట్గా ఇన్పుట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మైక్ కనెక్ట్ చేసి USB MIDI కేబుల్ ద్వారా ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసి RTA అయితే చేయొచ్చు. సో సింపుల్ కదా. ఇది బిగినర్స్ ఫ్రెండ్లీ కూడా, అండ్ మీరు టెక్నీషియన్ కాకపోయినా కూడా పర్లేదు. సో ఈ విజర్డ్ బటన్ ప్రెస్ చేస్తే ఇన్సైడ్ స్టెప్ బై స్టెప్ గైడ్ అనేది ఉంటుంది. అండ్ స్పీకర్ సెలెక్ట్ చేయడం, అండ్ రౌటింగ్ సెట్ చేయడం, అండ్ ఆటో EQ రన్ చేయడం, అండ్ మానిటర్ సిస్టమ్ కూడా చేయడం, అండ్ ఈజీగా చెప్పేస్తుంది. జస్ట్ ఫాలో ద స్టెప్స్. అండ్ ఇది మోస్ట్ కామన్ ఫీచర్ అయిపోయింది. మన ఆండ్రాయిడ్కి, ఐఫోన్కి, ల్యాప్టాప్ నుండి నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయ్యే కంట్రోల్స్ కూడా మీరు చేసేయచ్చు. సో ఇది మోస్ట్లీ పెద్ద PA సిస్టమ్స్ ఉన్న వాళ్ళకైతే సజెస్టెడ్. మన దగ్గర ఉన్న సౌండ్ సిస్టమ్కి DBX డ్రైవ్ ర్యాక్ వెన్యూ 360 చాలా పవర్ఫుల్ టూల్. సో ఇది జస్ట్ ప్రాసెసరే కాదు, మీ కంప్లీట్ సౌండ్కి ఇది ఒక కంట్రోల్ సెంటర్ లాంటిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.